నిన్నటి వీడియోలో మనం వ్యూ క్రియేట్ చేసి వ్యూలో రేజర్ ఇంజిన్కి సంబంధించినటువంటి కోడింగ్ ఎలా రాయాలనేది నేర్చుకోవడం జరిగిందండి. అయితే తర్వాత స్టెప్లో మనం ఏం చేస్తున్నామంటే డిఫాల్ట్గా ఎంవిసి ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏదైతే డిజైన్ వస్తుందో ఆ డిజైన్ కాకుండా మన దగ్గర ఉన్నటువంటి ఓన్ డిజైన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ నేను ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఇంతకుముందు చెప్పి ఉన్నాను. మళ్ళీ ఈసారి బ్రీఫ్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ ప్రాజెక్ట్, సెలెక్ట్ లాంగ్వేజ్ యాజ్ C#, then ASP.NET Web Application, give the name as just I'm giving here Java. Then ఎక్కడైతే స్టోర్ చేసుకుంటున్నామో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ స్టెప్స్, క్లిక్ ఆన్ ఓకే. తర్వాత ఆర్కిటెక్చర్ అడుగుతుంది, సెలెక్ట్ ఎంవిసి, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎన్విరాన్మెంట్ మన కోసం ఏం చేస్తుందంటే ఒక కామన్ టెంప్లెట్ని, కొన్ని మోడల్స్ని, కొన్ని కంట్రోల్స్ని క్రియేట్ చేసేస్తుంది. సో అది మనం పూర్తిగా క్లియర్గా నేర్చుకుని ఉన్నాం. అయితే ఈరోజు ఏం చేద్దామంటే అది డిఫాల్ట్గా క్రియేట్ చేసినటువంటి ఆ వ్యూస్ అవ్వచ్చు, మోడల్స్ అవ్వచ్చు, కంట్రోల్స్ అవ్వచ్చు అన్నీ డిలీట్ చేసేసి సో మన దగ్గర ఉన్నటువంటి మన ఓన్ డిజైన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. అయితే ముందుగా నేను ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ మీకు చూపిస్తున్నాను. నాట్ ఓన్లీ దిస్ టెంప్లెట్, మీరు ఏ టెంప్లెట్ తీసుకున్నా, అంటే ఇక్కడ మన దగ్గర 2 టెంప్లెట్స్ ఉన్నాయి, రెండు కూడా బూట్ స్ట్రాప్ రిలేటెడ్గా ఉన్నటువంటి టెంప్లెట్స్. ఇదొకటి, దీంతో పాటుగా నేను ఇంతకుముందు తీసుకున్న ఇదొకటి. ఏదైనా సరే HTML ఫైల్స్తో పాటుగా దానికి సంబంధించినటువంటి CSS అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, ఫాంట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అవన్నీ కూడా దాని రిలేటెడ్ ఫోల్డర్స్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే హియర్ సి అసెట్స్, దెన్ ఫోల్డర్స్, 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఒకటే ఉండొచ్చు, రైట్? ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్గా ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసినటువంటి డిఫాల్ట్ అన్నీ కూడా డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోలర్స్కి వచ్చి అకౌంట్, హోమ్ రెండు కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. తర్వాత మోడల్స్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 2 మోడల్స్ని డిలీట్ చేసేస్తున్నాను. తర్వాత వ్యూస్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన 2 కంట్రోల్స్ని డిలీట్ చేసేసాం. సో డిలీట్ ఫోల్డర్స్ రిలేటెడ్ టు ద కంట్రోల్స్. ఈ షేర్డ్ అనేది మనకి ఎలాగో అవసరం, అయితే అందులో ఈ లాగిన్ పార్షియల్ అనేది అవసరం ఉండకపోవచ్చు, మిగతా అన్నీ కూడా మనకి అవసరం. సో మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ స్టెప్, మనం ఏదైతే ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నామో దాని రిలేటెడ్గా ఉన్నటువంటి CSS ఫైల్స్ కాపీ చేసి మన అప్లికేషన్లో పేస్ట్ చేయాలి. సో అవి ఎక్కడ చేయాలి? ఇలా మనం ఫైల్స్, CSS, జావా స్క్రిప్ట్స్, ఇమేజెస్ ప్లేస్ చేసుకోవడానికి కంటెంట్ అని చెప్పేసి ఒక సెపరేట్ ఫోల్డర్ ఉంటుంది, దీంట్లో మనం పేస్ట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పేజెస్లో మీకు నచ్చిన ఏదైనా పేజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ index2html అని చెప్పేసి దీన్ని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాను. సో రన్ దిస్ ఇన్ URL, యూ కెన్ సీ లైక్ దిస్. ఓకే, ఈ పేజ్ని నేను ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని సింపుల్గా ఏం చేస్తామంటే జస్ట్ డ్రాగ్ అండ్ లీవ్ ఇన్ విజువల్ స్టూడియో. సో దానికి సంబంధించినటువంటి HTML అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో యాజ్ టీజ్గా దీన్ని తీసుకెళ్ళిపోయి మన అప్లికేషన్లో లేఅవుట్ ఉంటుంది కదా, ఆ లేఅవుట్లో పేస్ట్ చేసేస్తుంది, రైట్? పేస్ట్ చేసేసిన తర్వాత అంటే దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఆ CSS ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిగ్గా మ్యాప్ చేయాలి. అంటే ఈ ఫోల్డర్లో డైరెక్ట్గా వచ్చేసి ఈ అసెట్స్ అని కానీ holder.js కానీ రూట్ ఫోల్డర్లో ఉన్నాయి, కానీ మన అప్లికేషన్కి వచ్చేటప్పటికి రూట్ ఫోల్డర్లో కంటెంట్ అనే ఫోల్డర్ ఉంటే
ఆ ఫోల్డర్లో మనం అసెట్స్ కానీ ఫోల్డర్స్ కానీ పెట్టడం జరిగింది. సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యాప్ చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జావా స్క్రిప్ట్ కానీ సిఎస్ఎస్ కానీ మ్యాప్ చేసేటప్పుడు టిల్డ్ కీ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇమేజెస్ అయితే అవసరం లేదు. సో దిస్ ఈజ్ సో ఈ టిల్డ్ కంటెంట్ అనేది మొత్తం అన్నిటికీ కూడా నేను మ్యాప్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను టాప్లో ఉన్నటువంటి సిఎస్ఎస్ని జావా స్క్రిప్ట్ని సరిగ్గా మ్యాప్ చేశాను. అదేవిధంగా బాటమ్కి వచ్చేసినట్లయితే ఇక్కడ కూడా మనకి జావా స్క్రిప్ట్ ఉంటుంది, వాటిని కూడా మనం సరిగ్గా మ్యాప్ చేసుకోవాలి. రైట్. సో సేమ్ కాపీ పేస్ట్. సో బాటంలో కూడా మనం పాత్ సరిగ్గా ఇచ్చేయడం జరిగింది. ఇంకా దీని తర్వాత మీరు టెంప్లెట్ని ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. సో ఇందులో మనం లేఅవుట్లో ప్లేస్ చేయవలసింది ఏది, వ్యూలో ప్లేస్ చేయవలసింది ఏది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ పార్ట్ అంతా కూడా మనకి వ్యూలో ఉంటుంది. వేరాస్ ఆ టాప్ కానీ ఈ లెఫ్ట్ సైడ్ మెనూ కానీ లేదా బాటంలో ఉన్నటువంటి ఈ మెనూ కానీ మనకి లేఅవుట్లో ప్లేస్ చేస్తాం అన్నమాట. సో ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది బూట్ స్ట్రాప్ టెంప్లెట్స్లో మెనూ అనేది 2 times ఉంటుంది. ఎప్పుడు అంటే ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చింది అంటే మనకి మెనూ కంపల్సరీగా దానికి 2 menus ఉంటాయి. టాప్లోనే వచ్చింది అనుకోండి ఒకే మెనూ ఉంటుంది, బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు కోడింగ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. సో నౌ మూవ్ టు ద స్క్రిప్ట్, HTML స్క్రిప్ట్. ఇక్కడ నేను అనలైజ్ చేస్తున్నాను. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ హెడర్ ఇన్నర్ అని ఉంది కదా, ఇక్కడ లోగో ఉంది. రైట్. ఈ లోగో తర్వాత ఏముంది మనకి సమ్ చిన్న ఇమేజ్ వస్తుంది. హౌ ఇట్ ఈస్ చూడండి ఒకసారి. దీన్ని నేను మొబైల్ వ్యూకి పెట్టినప్పుడు లోగో తర్వాత టాగ్లర్ అని వస్తుంది. దీన్ని ఇక్కడ మనం మ్యాప్ చేస్తున్నాం. దిస్ ఈస్ రైట్. సో ఇంతకుముందు మనం రీప్లేస్ చేసాం కాబట్టి ఇమేజెస్ కూడా టిల్డ్ కీ వచ్చేసింది. సో ఇమేజెస్ దగ్గర మీరు టిల్డ్ కీని రిమూవ్ చేసేయండి. నౌ అంటే మన పార్ట్స్ కింద కంపల్సరీగా అనలైజ్ చేసుకోవాలి. ఇంక ఈ పార్ట్ అంతా వచ్చేటప్పటికి చూడండి వ్యూ 14 న్యూ నోటిఫికేషన్స్ డిజైన్ టైంలో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. యూ హ్యావ్ 14 న్యూ నోటిఫికేషన్స్ అంటే ఇక్కడ 3 ఉన్నాయి. వాటిని ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ LI, సెకండ్ LI, థర్డ్ LI. దీని తర్వాత యూజర్ ప్రొఫైల్కి సంబంధించి ఉంది. సో యూ కెన్ సీ దిస్ ఈజ్. సో దీన్ని కూడా నేను మినిమైజ్ చేస్తున్నాను. అంటే ఇదంతా కూడా దేనికి సంబంధించిందంటే టాప్ సంబంధించింది, టాప్ మెనూకి సంబంధించి అంటే టాప్ రోకి సంబంధించింది. తర్వాత వచ్చేసేపటికి మళ్ళా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి టాగ్లర్ తర్వాత సెర్చ్ తర్వాత డాష్ బోర్డ్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టాగ్లర్. ఇక్కడ దిస్ ఈజ్ టాగ్లర్ తర్వాత మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది. సో కీవర్డ్స్ మీకు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డాష్ బోర్డ్ ఉంది. అంటే ఈ UL అంతా కూడా రిలేటెడ్ టు ద మెనూ అనమాట, దిస్ థింగ్. రైట్. సో దాన్ని కూడా నేను మినిమైజ్ చేసేసాను. మినిమైజ్ చేసిన తర్వాత నవ్ హియర్ వీ హ్యావ్ ఏ మోడల్. యాక్చువల్గా ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. నవ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ రైట్ సైడ్ మనకి ఇక్కడ థీమ్ కలర్ అని చెప్పేసి ఉంది. యూ కెన్ చేంజ్ ద థీమ్ ఆల్సో. ఇది కూడా అవసరం లేదు అనుకుంటున్నాను, జస్ట్ రిమూవ్. ఓకే. నవ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డాష్ బోర్డ్, స్టాటిక్స్ అండ్ మోర్ అని ఉంది. అంటే వీఆర్ హియర్ అంటే మనం ఇక్కడి నుంచి ఏం చేయాలి, ఇదంతా తీసేయాలి. సో ఇదంతా ఎక్కడ ప్లేస్ చేయాలి, వ్యూలో ప్లేస్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ కట్ దిస్ ఆల్ ద స్టఫ్. సో ఈ లేఅవుట్ అంటే సిమిలర్ టు ద మాస్టర్ పేజ్ అని చెప్పుకున్నాం మనం. అయితే మాస్టర్ పేజ్లో ఏం చేస్తాం, కంటెంట్ ప్లేస్ హోల్డర్ ప్లేస్ చేస్తాం. సో అదేవిధంగా కంటెంట్ ప్లేస్ హోల్డర్ పార్ట్ని ఇక్కడ ఆ రోల్ ప్లే చేసేది ఏంటంటే రెండర్ బాడీ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. సో దిస్ ఈస్ అంటే ఈ రెండర్ బాడీ అనే ఈ మెథడ్ ఎక్కడుందో ఇదేం చేస్తుంది, మీరు ఏదైతే వ్యూని కాల్ చేస్తున్నారో ఆ వ్యూని
ఈ రెండర్ బాడీ ఉన్న ప్లేస్లో లోడ్ చేస్తుంది అన్నమాట. రైట్. సో నేను దాన్ని కట్ చేసి రెండర్ బాడీ అని మెన్షన్ చేశాను. నౌ ఇక్కడ మనకి ఏ కంట్రోల్స్ కూడా లేవు, జస్ట్ గో అండ్ క్రియేట్ ఏ కంట్రోల్, న్యూ కంట్రోల్. రైట్. సో యాడ్, I am making this one as home control. Click on add. By default కి మనకి ఏమొస్తుంది, ఇండెక్స్ వస్తుంది. సో గో అండ్ యాడ్ వ్యూ. వ్యూ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒకటే లేఅవుట్ ఉంది కాబట్టి నో ఇష్యూ, యూజ్ ఏ లేఅవుట్ పేజ్. రైట్. లేదా మల్టిపుల్ ఉన్నప్పుడు మనం ప్రత్యేకించి దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. క్లిక్ ఆన్ యాడ్. సో వ్యూ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే H2 ఉందో ఇది తీసేసి ఈ ప్లేస్లో మనం ఇంతకుముందు లేఅవుట్లో కట్ చేసిన దాన్ని ప్లేస్ చేస్తున్నాం. సో నౌ దిస్ ఈజ్ లేఅవుట్, నౌ దిస్ ఈజ్ వ్యూ. రన్ చేసినట్లయితే we will get the exact output. See how it is. ఈ సిచ్యువేషన్లో నేను వేరొక యాక్షన్ మెథడ్ని తీసుకుంటున్నాను. అంటే ఈసారి నా యాక్షన్ మెథడ్ ఏంటంటే సంథింగ్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే వేరేది అవ్వచ్చు, ఏదో ఒకటి తీసుకుంటున్నాను నేను. యాక్షన్ రిజల్ట్ టెస్ట్ అని చెప్పేసి పెడుతున్నాను. నౌ రిటర్న్ వ్యూ. రైట్. సో దీనికి నేను వ్యూ క్రియేట్ చేస్తున్నాను. యాడ్ వ్యూ, సెలెక్ట్ లేఅవుట్, నథింగ్, ఇక్కడ ఏమీ లేదు. రన్ చేద్దాం. యూ కెన్ సీ మాస్టర్ పేజ్ లాగా మీకు రిమైనింగ్ పార్ట్ అంతా వచ్చేస్తుంది. బట్ మనం ఏదైతే ఇక్కడ ఈ ప్లేస్ ఉందో డాష్ బోర్డ్, ఇదంతా ఎంటీగా ఉంటుంది అనమాట. సో ఆ ఎంటీ ప్లేస్లో మీకు నచ్చినట్టుగా మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి డిజైన్ చేసుకోవచ్చు. అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. అంటే మీరు ఇక్కడ లాగిన్ పేజ్ పెట్టుకుంటారా, రిజిస్ట్రేషన్ పేజ్ పెట్టుకుంటారా, డేటా తీసుకొచ్చి చూపిస్తారా, దట్ ఈజ్ అప్ టు యూ, నో ఇష్యూ. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సినటువంటి డిజైన్ని ఇంటిగ్రేట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ లేఅవుట్స్ తోటి ఎలా వర్క్ చేయొచ్చు అని. ఇది కొంచెం కీ కాన్సెప్ట్ అని కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి, మనకి బాగా అవసరం అవుతుంది. నేను ఏం చేస్తున్నా అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఏ లాగిన్ పేజ్. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక యాక్షన్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ లాగిన్. సో లాగిన్ పేజ్కి నేను ఏం చేస్తున్నాను, వ్యూ క్రియేట్ చేస్తున్నాను. వ్యూ క్రియేట్ చేస్తే నాకు ఏమవుతుంది, ఇక్కడ వచ్చినటువంటి వ్యూనే వస్తుంది. అంటే ఈ మెనూ ఉంటుంది, పైన ఇవన్నీ ఉంటాయి. బట్ లాగిన్ పేజ్లో ఇవన్నీ చూపించకూడదు కదా. బేసికల్ ఐ వాంట్ టు షో దీస్ ఆప్షన్స్ వన్స్ హీ లాగిన్. అతను లాగిన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చూపించాలి నేను. ఫస్ట్ ఏం చూపించాలి అంటే హియర్ వీ హ్యావ్ ఏ డిజైన్ login.html. దిస్ అంటే ఈ లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు మనం ఇది చూపిస్తాం. రైట్. సో ఇప్పుడు దీన్ని నేను డిజైన్ చేస్తున్నాను. దీన్ని డిజైన్ చేయాలంటే దీని లేఅవుట్ ఏమవుతుంది, సెపరేట్గా ఉంది. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, సెపరేట్ లేఅవుట్ని తీసుకోవాలి. తీసుకుని దీన్ని అందులో ప్లేస్ చేసి ఈ పార్ట్ మనకి ఏదైతే ఆపరేషన్స్ కనిపిస్తున్నాయో ఈ పార్ట్ని ఏం చేయాలి, వ్యూలో పెట్టాలి. రైట్. సో అది నేను కొంచెం స్పీడ్గా చేసేస్తాను. లెట్స్ సి. క్రియేట్ ఏ న్యూ లేఅవుట్, యాడ్ వ్యూ. సో మేక్ ఇట్ యాజ్ లాగిన్ లేఅవుట్. అంటే మనకి క్లారిటీ ఉండాలి కదా. సో దీనికి లేఅవుట్ ఏమీ లేదు. క్లిక్ ఆన్ యాడ్. సో ఇంతకుముందు మనం చెప్పిన స్టెప్సే. సెకండ్ స్టెప్, దీన్ని డ్రాగ్ చేసి వదిలేస్తున్నాను. ఈ ఇండెక్స్ డాట్ దీంతో అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ అన్వాంటెడ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తాను. సో మొత్తం నేను క్లియర్ చేశాను, అన్నెసరీ డేటా అంతా రిమూవ్ చేశాను. నౌ యాజ్ టీజ్గా దీన్ని అంతా కాపీ చేసేసి ఏం చేస్తున్నాను, లాగిన్ లేఅవుట్లో పేస్ట్ చేసేస్తున్నాను. అయితే ఇదైతే మీరు తీయకూడదు. ఇది తీస్తే ఏమవుతుంది, దానికి లేఅవుట్ అప్లై అయిపోతుంది మళ్ళీ. రైట్. సో అదైతే కామన్గా ఉంచేసి రెస్ట్ ఆఫ్ ద థింగ్ పేస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం చేయవలసింది ఏంటి, వాటిని సరిగ్గా మ్యాప్ చేయాలి. సో ఇంతకుముందు చేసినట్టుగా మనం Ctrl+H కొడుతున్నాను. సో Ctrl+H, విచ్ వన్, సోర్స్, దిస్ వన్. ఈ Ctrl+H వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేదు అంటే
మొత్తం చేసినంత వేస్ట్ అయిపోతుంది, రైట్? సో కరెంట్ డాక్యుమెంట్ రీప్లేస్ అయ్యి, సో బాటంలో టాప్లో కూడా మనకు కావాల్సినవి కూడా మాడిఫై అయిపోతుంది. సో ఇక్కడ హెచ్రెఫ్ అని ఉంది, సో మేక్ ఇట్ యాజ్ సోర్స్ ప్లస్లో హెచ్రెఫ్, లేదు 1 by 1 మీరు చూసుకుంటూ రీప్లేస్ చేసుకోవచ్చు ఇలా, ఇది బెస్ట్. ఓకే, సో డన్, కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇమేజెస్కి టిల్డ్ కీ అనేది తీసేయాలి, రిమూవ్ దిస్. సో ఇక్కడ కొన్ని యాక్షన్ మెథడ్స్ వేరే యూఆర్ఎల్స్కి వెళ్ళిపోతున్నాయి, వాటిని తీసేయాలి. డన్. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఈ కంటెంట్లో ఉన్నటువంటి ఇదంతా కూడా పట్టుకెళ్ళిపోతుంది. అంటే ఇది కొంచెం మీరు ఆ డిజైన్ పైన R&D చేస్తే యూ విల్ గెట్ ఐడియా అనమాట, ఏం చేయాలనేది వచ్చేస్తుంది. నేను చేస్తున్నాను కాబట్టి ఐ మూవింగ్ లిటిల్ బిట్ ఫాస్ట్. రెండర్ బాడీ సేమ్ నేను కాపీ చేశాను కదా, దాన్ని ఏం చేస్తాను, వ్యూ క్రియేట్ చేస్తాను. యాక్షన్ మెథడ్కి వచ్చేసి రైట్ క్లిక్, యాడ్ వ్యూ. దిస్ టైం నేను లేఅవుట్, ఏ లేఅవుట్ సెలెక్ట్ చేసుకుంటా, లాగిన్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకుంటాను. లాగిన్ లేఅవుట్, రైట్, యాడ్. సో ఈ లాగిన్ తీసేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. నౌ రన్ దిస్. సో ఈ విధంగా మనం లేఅవుట్స్ మార్చుకొని రిక్వైర్మెంట్ని బట్టి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న టెక్నిక్ చెప్పి ఈరోజు దీన్ని నేను క్లోజ్ చేసేస్తాను. అదేంటి అంటే, లేఅవుట్లో నేను ఈ మెనూ కానీ లేకపోతే ఈ పైన ఉన్నటువంటి టాప్లో ఉన్నాయి కదా, వీ హ్యావ్ సమ్ ఆప్షన్స్, ఏవి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ కానీ ఈ మెనూ కానీ నేను ఎప్పుడు లోడ్ చేస్తానంటే, ఇఫ్ సంథింగ్ అవైలబుల్ అంటే యూజర్ ఐడెంటిటీ అవైలబిలిటీలో ఉంటే ఇవన్నీ చూపిస్తాను, లేకపోతే చూపించను. థింక్ ఆ యూజర్ ఐడి అనేది ఒక సెషన్లో ఉంది అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ కోడ్ రాస్తాను అనమాట. నేను చేస్తాను ఇఫ్ సెషన్ యూజర్ నాట్ ఈక్వల్ టు నల్. నల్ అయితే దాన్ని మనం చూపించాం, రైట్? సో దిస్ ఇస్ నల్ అయితే ఇవేమీ చూపించము, జస్ట్ ఏం చేస్తామంటే స్కిప్ చేసేస్తాం. అయితే స్కిప్ చేసే బదులుగా నేను అక్కడ ఏం చేస్తున్నానంటే లాగిన్ అని చెప్పేసి రాస్తాను. ఎల్స్, సో ఇక్కడ మనం ఇఫ్ రాయడం మర్చిపోయాం. I need to write here if, then else, anchor tag href equal to ఎక్కడికి షిఫ్ట్ చేయాలి వీటిని, హోమ్ కంట్రోలర్లో లాగిన్కి పంపించాలి. దెన్ మేక్ ఇట్ యాజ్ లాగిన్. అర్థమైంది కదా, లాగిన్ అయితే ఆప్షన్ చూపిస్తాం, లాగిన్ కాకుండా అంటే సెషన్ అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మెనూ కూడా, ఏది ఇక్కడ మనం చేస్తున్నది అంతా ఏం చేస్తాం, @if సెషన్ యూజర్ నాట్ ఈక్వల్ టు నల్, దెన్ షో దట్. లేదు అంటే మనం ఏం చేయని అవసరం లేదు, ఎంటీ వదిలేస్తే సరిపోతుంది. ఒకసారి రన్ చేస్తున్నాం చూడండి. సో అబ్జర్వ్ చేసినట్లయితే సెషన్ దానికి నల్ ఉంది కాబట్టి అక్కడ మెనూ ప్లేస్లో లాగిన్ అని చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మెనూ కూడా మనం ఏమి చూపించట్లేదు. సో ఇన్ ద సేమ్ వే ఇది కూడా మనం హైడ్ చేయొచ్చు. సో అంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు, వీ కెన్ డూ ద థింగ్స్. అది మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లాగిన్ పైన క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ యూజర్ని మనం యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతాము. సో అతను వ్యాలిడ్ అయితే దానికి అదంతా మనం చూపిస్తాం అన్నమాట. దట్ ఈస్ రెస్ట్ ఆఫ్ ద థింగ్. ఎనీవే ఈరోజు అయితే మనం మన ఓన్ డిజైన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అన్నది నేర్చుకున్నాం. రేపు ఏం చేస్తామంటే వాట్ ఈస్ యాక్షన్ మెథడ్ డీటెయిల్గా తెలుసుకుంటాం, రైట్?